మీరు రంజిత్ అని పేరు పెట్టుకున్నారా? రంజిత్ అని పేరు పెట్టుకున్నారు. మీ గురించి మీరు ఇంట్లో కూర్చొని తెలుసుకోవాలనుకుంటే, ఈ విధంగా ఒక చార్ట్ వేసుకొని, మీ పేరుని చాల్దియన్ సిస్టమ్ ప్రకారం ఈ వాల్యూస్ ఏసుకొని ఈ గదులలో నింపినట్లయితే, మీకు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రంజిత్ అనే పేరు చిత్తా నక్షత్రం తులా రాశికి చెందినది. ఈ రంజిత్ చిత్తా నక్షత్రం తులా రాశికి చెందినవాడై ఉంటాడు. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి గనుక చూసుకుంటే మనకి కుజుడు. అదేవిధంగా తులా రాశికి అధిపతి శుక్రుడు. ప్రెజెంట్ ఏంటంటే తులా రాశి వారికి గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల, అదేవిధంగా శని 6వ స్థానంలో ఉండడం వల్ల వీరికి అనేక సమస్యలు ఉండే అవకాశాలున్నాయి సెప్టెంబర్ మాసం వరకు. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే చాలా మంచిది. ఇక్కడ రంజిత్ పేరుని గనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 6 యొక్క వాల్యూ గనుక చూసుకున్నట్లయితే 2, 1, 2. 2 అంటే సంతానం. రంజిత్‌కి సంతానం అనేది కలుగుతుంది. ఏ అంటే దీని వాల్యూ 1. వివాహం. రంజిత్‌కి వివాహం జరుగుతుంది. ఎన్ అంటే 5. 1, 2, 3, 4, 5. సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశాలు రంజిత్‌కి ఉన్నాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇక్కడ జే అంటే ఒకటొచ్చింది, ఐ అంటే ఒకటొచ్చింది, టీ అంటే 4. 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు, అప్పుల బాధలు రంజిత్‌కి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే 1, 2, 4, 5 ఇవి ఫిల్ అయినవి. అంటే రంజిత్‌కి పాజిటివ్‌గా ఉండే అంశాలు. నెగెటివ్‌గా ఉండే అంశాలు ఫిల్ కానివి. ఇక్కడ ఫిల్ కానివి ఏంటి? ఇక్కడ 3 ఫిల్ కాలేదు. 3 అంటే ఏంటి? ఇక్కడ రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో విభేదాలు వస్తూ ఉంటాయి రంజిత్‌కి. 6 ఫిల్ కాలేదు. చదువు. ఎంత కష్టపడి చదివినా కూడా రంజిత్ ఉద్యోగం కోసం వచ్చేసరికి ఉద్యోగాలనేటివి రాకుండా పోతాయి. 7 వ్యాపారం. రంజిత్ అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి రంజిత్‌కి. 9 విదేశీ ప్రయాణం చేయాలనుకుంటారు రంజిత్. అంత సులువుగా ఈజీగా ఉండదు. అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా రంజిత్‌కి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం రంజిత్‌ని గనుక చూసుకున్నట్లయితే పేరుని బట్టే కాకుండా డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి కూడా 2 కలిపి చూసుకున్నట్లయితే రంజిత్‌కున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా తెలుసుకోవచ్చు. ఓన్లీ న్యూమరాలజీ పరంగానే కాకుండా ఆస్ట్రాలజీ 2 మెర్జ్ చేసుకొని చూసుకున్నట్లయితే రంజిత్‌కున్న సమస్యలు మొత్తం తెలుసుకోవచ్చు.